గైస్ వాట్సాప్ మై నేమ్ ఇస్ సైజ్ అండ్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. ఇంకొక వీడియోతో ఇలా మీ ముందుగా సభ్యులందరికీ తిరిగి స్వాగతం. అరే ముచ్చట ఏంటంటే లైఫ్లో ఇక్కడ వరకు వచ్చాం కదా, లైఫ్లో ఒకసారి రీచెక్ చేసుకుందాం. అరే మంచి ఫ్రెండ్స్ ఉన్నారా? మంచి ఫ్రెండ్స్ ఉన్నారా? ఎప్పుడైనా నీకు అవసరం వచ్చినప్పుడు మామ ఒక 5,000 ఉన్నారా కొట్టవచ్చి అంటే రీజన్స్ అవసరం లేదు. మామ 5,000 అవసరం ఉంది కొడతావా అంటే అసలు ఫోన్ చేయగానే వేసేవాళ్ళు ఉన్నారా? వేసేవాళ్ళు ఉన్నారా? ఏ రీజన్స్ అడగకుండా. ఒకవేళ అలాంటి ఫ్రెండ్ నీకుంటే తమ్మి, వానికంటే మంచి లైఫ్, వానికంటే బెస్ట్ లైఫ్ ఈ దునియాలో ఇంకేడు ఉండదు. అర్థమైందా? అరే ఎన్ని తిప్పాలన్నా పడురా లైఫ్లో. మంచి వాళ్ళతో స్నేహం చేయండి. మంచి వాళ్ళంటే మనల్ని నమ్మాలి, నువ్వు వాని నమ్మాలి 100%. నువ్వు డబ్బులు అయితే వాడు ఎందుకు మావని ఎదురు క్వశ్చన్లు అవసరం లేదు. యేసుడే అంతే. అట్లాంటి ఫ్రెండ్ లైఫ్ లో ఒక ముగ్గురుంటే చాలరా, లైఫ్ బాగుపడ్డట్టే. నేను చెప్తున్నా కదా, లైఫ్ అంతా బాగుపడ్డట్టే, అంతే, ఇంకా ఏం లేదు. ఇంకా ఒకటి, అరే నీకు లవర్ ఉందా? ఉండే ఉంటది మేబీ, జస్ట్ ఎ మినిట్ కమింగ్ బ్యాక్ కూడా అది చిన్న డిస్టర్బెన్స్ మధ్యలో. అరే తమ్మి నీకు లవర్ ఉందా? ఆల్రెడీ ఇప్పుడున్న జనరేషన్లో, ఇప్పుడున్న దునియాలో ప్రతి ఒక్కరి గలీజానికి లవర్ అనేది కామన్ గా ఉంటది, అందరికి ఉంటది. కానీ ఒకవేళ నువ్వు ఎప్పుడైనా ఫోన్ చేసి అమ్ముడు ఈరోజు అంతా లైఫ్ ఎంతో ఆగమాగం ఉంది, ఒకసారి కలుద్దామా అంటే, సరే ఏవో రీజన్స్ 1-2 సార్లు కొంచెం కలవలేకపోవచ్చు, ఇంకేదో రీజన్స్ ఉండొచ్చు అమ్మాయికి. సరే డిసప్పాయింటెడ్ అనుకో, 2-3 టైమ్స్ అడిగినావు కుదరలేదురా, తర్వాత కనీసము 3వ టైం అన్నా తనే కాల్ చేసి నీకు, అర్జున్ ఎక్కడున్నావు, ఈరోజు కలుద్దాం, కొంచెం నీతో కొంచెం నీతో టైం స్పెండ్ చేయాలని ఉంది అది అంటే, నిజంగా అలాంటి అమ్మాయి దొరికితే మీరు లక్కీరా. ఇంకా ఏం మాట్లాడకండ్రా. ఎందుకంటే నువ్వు అడిగినప్పుడు మేబీ వాళ్ళకి టైం లేకపోవచ్చు, కానీ వాళ్ళకి టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా నీకు కాల్ చేస్తారు చూడు. 100%. మంచి అమ్మాయిలు గుర్తుపెట్టుకో గురు. ప్రేమ అంటే మనము ఎదుటి వాళ్ళ నుంచి హ్యాపీగా ఫీల్ అవ్వగలగాలి. అర్థమైందా? వాళ్ళని తలుచుకున్నప్పుడు మనసంతా పులకరించిపోయి పలకరించాలి. అది దా లవ్ అంటే. అర్థమైందా? ఇంకా చాలా ఉన్నాయి తమ్ముడు ఇట్లాంటివి మన లైఫ్ లో జరిగిన సంఘటనలు. ఓన్లీ ద లైఫ్ గురించి వీడియోస్, ఎవ్రీ వీడియోలో ఇప్పుడు శాంపిల్ వీడియోస్ తంబి. ఇదిదా నేను ఇంకా సీరియస్ గా తీసుకొని ఇంకా మంచి ఫోన్ తీసుకునేది, తర్వాత ఒక మంచి మైక్ తీసుకునేది, ఇంకా కొన్ని తీసుకుని అప్పుడు వీడియో చూస్తే మర్చిపోతుంది, అందరు మర్చిపోయి అసలు మైండ్ ఖరాబ్ అయిపోయి బట్టలు నింపేసుకుంటారు. నేను నిజంగా చెప్తున్నా అది. అర్థమైందా? ఇప్పటికీ ఓన్లీ నాకు లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ చెప్తున్నా. ఇంకా తర్వాత చాలా చెప్తా. చాలా తెలుగు కూడా వస్తలేదు, చాలా మాట్లాడుకునేది ఉంది గురు. ఇంతటితో అయిపోలేదు, చాలా ఉంది. నెక్స్ట్ 5 years లో మనం కుంభస్థలాన్ని కొట్టేస్తున్నాం అంతే. ఓకేనా? బై బై బై. ఐ సీ ఇన్ మై నెక్స్ట్ వన్. లెట్స్ గో. బై 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 బై.